హాయ్ వర్స్ ఈ వీడియోలో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పొందాలి అంటే మనకి మళ్ళీ కొత్త పోర్టల్ నుంచి అప్లై చేయాలా? సో ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి? ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ 200 యూనిట్లు అయితే మనకి ఏదైతే ప్రకటించిన ఫ్రీ కరెంట్కి సంబంధించి వచ్చిన న్యూస్ చూద్దాం. సో 200 యూనిట్ల లోపు వాడే ఇండ్లు 1,05,00,000 ఉన్నాయంట. సో వీటి నుంచి డిస్కంలకి ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ అమలుపై సర్కారు కసరత్తు. ఇందులో మనకేందంటే వీళ్ళు కొంత చెప్పడం జరిగింది. కరెంటు ఉచితంగా సరఫరా చేస్తున్న గ్యారంటీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థ ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహ అవసర విద్యుత్ కనెక్షన్లు 1,31,45,000 పైగా ఉన్నట్లు తేలింది. వీటిలో నెలకి 200 యూనిట్ల వరకు వాడేవి కేవలం 1,05,00,000 వరకే ఉన్నాయని. సో కనెక్షన్ నుంచి నెల నెల వచ్చే ఆదాయం చూసుకుంటే 350 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒక యూనిట్ కరెంటు సరఫరా సగటు వ్యయం ఎంత ఖర్చు అవుతుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ₹7.07 అవుతుంది. సో 200 యూనిట్ల వినియోగించే వారికి ప్రస్తుతం తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సో ప్రస్తుతం వినియోగదాన్ని బట్టి ఏడాదికి సుమారు 4,200 కోట్ల వరకు డిస్కంలోకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా సాధ్యమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో వివరాలకి నమోదైతే ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని, సో ఉచిత కరెంటు పొందే 1.5 లక్షల కోట్ల వినియోగదారులు వివరాలు నమోదుకి ప్రత్యేక పోర్టల్ అయితే అందుబాటులో తీసుకురాబోతున్నారు. సో ఈ ప్రత్యేక పోర్టల్లో మీరు ఫస్ట్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఉచిత కరెంట్ కనెక్షన్ ఏదైతే ఉంది కదా, సర్వీస్ నెంబర్ ఉంటుందండి. ఆ సర్వీస్ నెంబర్ అయితే మీ మీటర్ నెంబర్ ఉంటుంది. ఆ మీటర్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీటర్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఇంటి యొక్క మీటర్ నెంబరు, దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు, ఇవన్నీ అందులో మీరు ఒకవేళ రేషన్ కార్డు అడగొచ్చు, అడగకపోవచ్చు. బట్ ఆధార్ కార్డు అయితే కంపల్సరీ ఈసారి ఈ యొక్క మీటర్ నెంబర్ అయితే కంపల్సరీ అడుగుతుంది. అదే మీ వివరాలు కూడా ఇచ్చి అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రత్యేక పోర్టల్కి సంబంధించి తీసుకురాబోతున్నారు న్యూ పోర్టల్ అనేది ఈ 200 యూనిట్ల కరెంట్కి సంబంధించి. సో ఇది మొత్తానికైతే తెలంగాణలో 200 యూనిట్లకు సంబంధించిన న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.